లక్ష మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, వారితో పాటు 104, 108 సిబ్బంది కార్మికులందరూ కూడా వారు నేను దీక్షలు చేస్తాను అధ్యక్ష, ఇంకా రేపు రెండో ఇంకా దాన్ని ఉధృతం చేసే పరిస్థితి కూడా ఉంది. అంగన్వాడీ ఆశా వర్కర్లకు సంబంధించి వాళ్ళ జీతాలు పంపించేయమని చెప్పి గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు రావడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు అనుకున్న రీతిలో పెంచడమే కాకుండా ఏదైతే ఎలక్షన్ ముందు వాళ్ళు చేసిన డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ఆగస్టు నుంచి పెంచుతామని ఆ రోజు ప్రభుత్వం రాతపూర్వకంగా వాళ్ళకి హామీ ఇచ్చింది అధ్యక్ష. అందులో ఏ విధమైన సందేహం లేదు అధ్యక్ష. ప్రభుత్వం అంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అధ్యక్ష. ఆ నేపథ్యంలోనే వాళ్ళు అడుగుతున్న డిమాండ్ అధ్యక్ష. సంబంధించిన కమిటీ ఒక సెకండ్ అధ్యక్ష. మరి ఇప్పుడు మంత్రి గారు కూడా వారు కూడా అంగీకరించారు అధ్యక్ష. ఏమని మాకు అభ్యంతరం లేదు, మేము డిస్కస్ చేయని మాకు ఇబ్బంది లేదు అన్నారు అధ్యక్ష. ఈ క్వశ్చన్ పోస్ట్పోన్ చేసి డిస్కషన్ స్టార్ట్ చేయడం లేదు అంటే క్వశ్చన్ అయిన తర్వాతనే దాన్ని అలౌ చేయండి అధ్యక్ష. అంగన్వాడీ దీని మీద మాట్లాడడానికి వారు ఒప్పుకున్నారు కదా అధ్యక్ష, ఒప్పుకున్నారు కదా. క్వశ్చన్ అయిన తర్వాత డిస్కస్ చేద్దాం. మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు కనుక 104, 108 మీద సభ్యులు వాయిదా తీర్మానం ఇస్తే మీరు వాయిదా తీర్మానం ఇవ్వాల్సిన అవసరం లేదు. నిన్నే గంట సేపు శాసనసభలో చర్చించాం. ఇక్కడ కూడా చర్చించడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదు. తమరు ఎప్పుడు వీలైతే అప్పుడు పోస్ట్ చేయండి. దాని మీద డీటెయిల్ గా గత 5 సంవత్సరాలు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, మేము చెప్పింది 104, 108 మీద అధ్యక్ష. ఒక 100 సబ్జెక్టుల మీద వాయిదా తీర్మానాలు ఇస్తే అన్నిటి మీద చెప్పవలసిన అవసరం కూడా లేదు అధ్యక్ష. ఎల్ఓపి గారు, ఇప్పుడు మంత్రి గారు కూడా చర్చకు ఒప్పుకున్నారు కాబట్టి 104, 108 మీద మేము ఇచ్చిన వాయిదా తీర్మానం చూడండి అధ్యక్ష. వాయిదా తీర్మానం చూడండి. అంగన్వాడీ ఆశా వర్కర్లు వారికి సంబంధించిన జీతభత్యాల మీద, దాంతో పాటు ఏదైతే 108, 104 ఉన్నామో ఆ మూడింటి మీద ఇచ్చాము అధ్యక్ష. నాట్ ఓన్లీ 104 అధ్యక్ష. దీని మీద టీ బ్రేక్ అయిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. టీ బ్రేక్ తీసుకుందాం నిర్ణయం. ఓకే అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు అధ్యక్ష, ఏ ప్రశ్నకు అవునండి